బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడేమంటున్నావు మళ్ళీ సిట్టు. నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్నా ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయట పెట్టి ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్నా తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరుగార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు. లీగల్ ఇస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. నా డౌట్ ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసిండు కదా, ఏది టెలిఫోన్ ట్యాపింగ్ లీకులు వస్తాయి. ఇట్లా అయిందట అట్లా అయిందట, సినిమా యాక్టర్లు అయిందని. మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరి ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులన్నీ వచ్చినాయి. అలేవో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట అట్లా అయిందట, ఇందులో A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి. అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాదికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమాస్ ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ ఏం తెలిసింది ఉన్నది అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ.